హాయ్, వెల్కమ్ టు జెట్టి సీను ఛానల్ చూస్తుండండి. హాయ్, ఎలా ఉన్నారు? మరి ఈరోజు హైదరాబాద్లో శిల్పారామంకి వచ్చాను అనమాట. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది, చూస్తుండండి. ఐటీ సిటీ పక్కల శిల్పారామం చాలా బాగుంది. లోపల చూద్దాం ఎలా ఉందో, చూస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఒకటి చూస్తుండండి. ఓకే, శిల్పారామం అయితే వచ్చాము. చాలామంది తెల్లవాళ్ళు బయట దేశం కల్లా వస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది, చూస్తుండండి. చాలా హైలైట్ ఉంది ఇక్కడ, చాలా సూపర్ ఉంది. రాను చాలా మార్పులు చేశారు లోపల. ఇక్కడ బట్టలు షాపులు కూడా ఉన్నాయి. చాలా కొత్త ధనం ఉన్నది, చాలా కొత్త ధనం. చూద్దాం ఎలా ఉందో, లోపలికి వెళ్ళి చూస్తుండండి ప్రతి ఒక్కరు. చాలా హైలైట్ ఉంది మొత్తం పైన అయితే. కొత్తదనం చేశారు. ఓ పక్కల పార్కింగ్ ఉన్నది, మళ్ళీ బట్టల షాపులు కూడా పెట్టారు. బట్టల షాపులు చాలా హైలైట్ ఉన్నాయి లోపల. చూద్దాం, అవన్నీ చూపిస్తుంటాను. కొనడానికి కొత్త రకరకాలుగా ఉన్నాయి. లోపలికి వచ్చాను, టికెట్ తీసుకున్నా. చాలా బాగున్నది. దేవుళ్ళు గణేషుని ఫోటో ఉన్నది స్టార్టింగే. ఫస్ట్ గణేషుని పూజ అన్నమాట. చాలా బాగుంది. లోపలైతే పూల చెట్లు అయితే చాలా సూపర్ ఉన్నాయి. చూస్తుండండి, చాలా బాగుంది. చాలామంది అయితే ఫ్యామిలీ వస్తూ ఉన్నారు లోపలికి. చాలా సూపర్ ఉన్నది మొత్తం పైన అయితే. లోపల చూస్తుండండి, ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా చూడండి. ప్రతి ఒక్కరు షాపింగ్ మాల్ చేస్తున్నారు లోపల. చాలా అందంగా ఉన్నది. షాపింగ్ చేయడానికి మాకు బాగుంది. చాలామందికి లేడీస్కు షాపింగ్ చేయాలంటే శిల్పారామం రావచ్చు అనమాట. ప్రతి ఒక్క వస్తువు ఉంది షాపింగ్ చేసుకోవడానికి. లేడీస్కు సంబంధించిన ఎక్కువ ఉన్నాయి. బ్యాగులు చాలా బాగున్నాయి. బ్యాగులు కొనుక్కోవడానికి లేడీస్కు సూపర్ ఉన్నాయి బ్యాగులు. షాపింగ్ మాల్ చేయడానికి సూపర్ ఉంది లేడీస్కు. చాలా ఎంజాయ్మెంట్ అయితే ఉంది లోపల. చూడవలసింది అనమాట. చాలా ప్రశాంతమైన ఏరియా. మొత్తం పైన ఇక్కడ చాలా కుందేలు పిల్లలు ఉన్నాయి. చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి మేత తింటున్నాయి లోపల శిల్పారామంలో. హలో, నమస్తే. ఏంటి బ్యాక్గ్రౌండ్ చూసి ఏదో ఊర్లో ఉన్నాను. సూపర్ ఉన్నది, చాలా బాగుంది. పక్కనే ఉన్నా. సో ఇలాంటి చాలా సూపర్గా ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో ఇది శిల్పారామంలో. చూడండి, చాలా బాగున్నది. పూజ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు భక్తి కూడా ఉండాలి.
చూడండి అన్నమయ్య ఎలా ఉన్నాడో. ప్రతి ఒక్కరు భక్తి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజుల్లో బిజినెస్ మీద పెడుతున్నారు కానీ దేవుని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, పూజలు చేయట్లేదు ఎవరు. ప్రతి ఒక్కరు దేవుళ్ళని కూడా ఆచరించండి. ఇక్కడ ఫ్యామిలీతో అయితే చాలామంది అయితే వస్తూ ఉన్నారు. చూద్దాం ప్రతి ఒక్కరు. చాలా చాలా బాగుంది చూస్తున్నాండి. చాలామంది ఫ్యామిలీతో వచ్చారు ఇక్కడ. ఫ్యామిలీతో చాలామంది వస్తున్నారు. చూడండి ఏ విధంగా ఉందో. ప్రతి ఒక్కరు జాబ్ల మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. జాబ్ చేయాలి, జాబ్ చేయొద్దు అంటలేను కానీ మైండ్ కూడా ఫ్రెష్ ఉండాలి. మైండ్ ఫ్రెష్ ఉండాలంటే అప్పుడప్పుడు ఇట్లా శిల్పారామం కానీ, చార్మినార్ కానీ, ఒక గండిపేట కానీ, హుస్సేన్ సాగర్ కానీ ఇట్లా కూడా తిరుగుతుండాలి కదా. ఎందుకంటే మైండ్ ఎప్పుడు టెన్షన్ ఉండొద్దు. కొంచెం ఫ్రీ ఉండాలి మైండ్. అంటే కొంచెం సండే లీవ్ ఉంటుంది. ఇంట్లో ఉండే బదులు ఇట్లా చూస్తూ ఉంటే బాగుంటుంది కదా.